హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై. మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ దొండకాయ ఫ్రై అనేది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. లేదు అంటే సాంబార్, పప్పు, రసంలోకి సైడ్ డిష్గా సూపర్ కాంబినేషన్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా కొత్త వీడియో పెడితే దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇక్కడ 1/2 kg దొండకాయల్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ దొండకాయల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా కట్ చేస్తూ ఉంటారు. నేనైతే తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది. సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇలా అడుగు వెడల్పుగా ఉన్న ప్యాన్ని పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ వేడయిన తర్వాత ఒక 2-2.5 స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను. ఈ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది, మీరు కావాలంటే తగ్గించుకోండి. సో ఆయిల్ వేడయిన తర్వాత మినప్పప్పుని వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్ల మినప్పప్పు, అదే గుండుపప్పు అంటారు కదా. సో ఆ మినప్పప్పుని వేసి దోరగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ మినప్పప్పు అనేది వేగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఇవి కాస్త చిటపడలాడిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఆనియన్స్ ఎప్పుడైనా సరే వేసాక ఇలా గంటతో నొక్కితే అవి సపరేట్ అయిపోతాయి. సో ఇలా గంటతో నొక్కుతూ వీటన్నిటిని కూడా సపరేట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని వేస్తున్నాను. అలాగే ఆనియన్స్ నాకు ఇక్కడ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసి బాగా కలుపుకోవాలి. చాలామంది దొండకాయలు వేయగానే సాల్ట్ కూడా వేసేస్తారు. ఇలా సాల్ట్ వేయగానే దొండకాయలు అనేవి ఉడికిపోతాయి, మెత్తబడిపోతాయి, కానీ క్రిస్పీగా అయితే రావు. సో మనం ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయకుండా దొండకాయల్ని నిదానంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయలు అనేవి ఆయిల్లో ఫ్రై చేసేదానికి కాస్త టైం అనేది ఎక్కువే పడుతుంది. స్టవ్ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సుమారుగా 7-8 నిమిషాలకు నాకు ఈ దొండకాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ కారాన్ని వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఎండు కొబ్బరి పౌడర్ని 1 స్పూన్ వేస్తున్నాను. వీటన్నిటిని వేసి బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ఈ మన వేసిన మసాలాలు అనేవి దొండకాయ ముక్కలకు బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. సో సుమారుగా 2-3 నిమిషాలు ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మినపప్పుని యాడ్ చేస్తున్నాను. మినపప్పును వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన మన దొండకాయ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.